ఎవరండి ఇవే? ఎవరు? నేనెవరు? నీవెవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ స్త్రీ మూర్తి. ఆ కళ్ళల్లోని కారుణ్యాన్ని, కడుపులోని మమకారాన్ని ఎవరో కన్న బిడ్డకు తన దోషులతో దోచి ఇచ్చిన మాతృమూర్తి. నన్ను పెంచిన దేవత. పసిగుడ్డుగా నేను ఆయమ్మ ఒడిలో చేరాను. ఆ వెచ్చదనంలో తిరిగాను. పక్షులు మొదలు అన్ని జీవరాశులు కన్నతల్లి ప్రేమకు నోచుకుంటాయి. కానీ మా జమీందారులకు మాత్రం ఆ అదృష్టం లేదు. తొలిసారిగా నేను అమ్మ అని పిలిచింది ఆయమ్మని. నాకు మారు పలికింది, నేను ఎరిగింది ఆ తల్లిని. జయప్రదాదేవి గారు, రోజు పెద్దబాబు కనపడుతూ ఉంటారు. చిన్నబాబు ఇక్కడ రానేదారా? ఆయమ్మ వద్దనే ఉంటారా ఎప్పుడు? ఆయా అమ్మా, చిన్నబాబు గారిని మేము రమ్మన్నామని చెప్పు. అలాగే అమ్మా. మమ్మీ మమ్మీ, నాకు కూడా ఈ ఆట బాగా తెలుసు. ఆయమ్మ నాతో డైలీ ఓడిపోతుంది. పెద్దబాబు గారు, ఇప్పుడు మీ అమ్మగారు ఓడిపోతున్నారు. మేము ఓడిపోవడమా? మమ్మీ మమ్మీ, వాట్ ఇస్ ఇట్ దే ఆర్ ప్లేయింగ్? చిన్నబాబు చెప్పు మమ్మీ. చిన్నబాబు, మమ్మీ ముందు బయటికి నడు. ఈ దివాణంలో ఒక్క క్షణం ఉండడానికి వీలేదు. వెళ్ళు. అమ్మగారు, చిన్నబాబుకు నువ్వు అమ్మవైతే నేనెవరినే? రాజా గారు ఎక్కడ? ఈ 5 ఏళ్లలో నువ్వెన్నడూ తల్లి అనిపించుకోలేదు. తల్లిలాగా ప్రవర్తించను లేదు. చిన్నబాబు తల్లి ప్రేమిక, తల్లి రూపం కూడా తెలియకుండానే పెరిగాడు. ఎట్లా నిన్ను మమ్మీ అని పిలుస్తాడు. పదవికి నువ్వు రాణివైనా బిడ్డకు తల్లివన్న సంగతి మర్చిపోకు. ఇదన్నమాట మీరు చెప్పేది. కానివ్వండి, నాకంటే మీ పాయ ఎక్కువ అన్నమాట. ఆల్ రైట్. లోపలికి పీల్చు. పీల్చు బాబు. చిన్నబాబు చిన్నబాబు, నేను అమ్మగారు కొండ మీద తోటలు షికారుకి వెళ్తున్నాం. నువ్వు వస్తావా? నేను వస్తాను. వద్దు బాబు. పెద్దబాబు గారు, చిన్నబాబు గారికి ఒళ్ళు బాగోలేదు. అదంతా మాకు తెలుసు. పదవికి రాణినైనా బిడ్డలకు తల్లినని మాత్రం మర్చిపోకు. అది కాదమ్మగారు, చిన్నబాబు గారికి రొంప పట్టింది. మంచు రోజులు. నాకేం లేదు, నేను వెడతా. బాబు, అమ్మగారు ఒక్క క్షణం. మా బిడ్డల ఆరోగ్యం మేము చూసుకోగలం. రండి బాబు. ఇది నిమోనియా సార్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సిస్టర్, ఈ టాబ్లెట్స్ ప్రతి 4 గంటలకు ఒకసారి ఇవ్వండి. ప్రతి అరగంటకు టెంపరేచర్ నోట్ చేసి పెట్టండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వస్తాను సార్. మై గాడ్. అయ్యగారు, చిన్నబాబు గారు. ఆయా ఆయా ఆయా. మమ్మీ 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 మమ్మీ, ఏమైంది? ఏమైంది మమ్మీ? ఆ భయంకర దృశ్యం, దారుణ కృత్యం నా మీద కంటే మా నాన్నగారి మీద ఎక్కువ పనిచేసింది.
దాంతో ఆయన మంచం పట్టారు. మళ్ళీ కోలుకోలేదు. జరిగిన దాన్ని మరిపించడానికి, నన్ను దగ్గరకు చేర్చుకోవడానికి ఎంతో ప్రయత్నించారు మా అమ్మగారు. కానీ నేనే ఎందుకు ఆమె నుండి దూరంగా పారిపోయేవాడిని. అలాగే 15 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు కళ్యాణ్, నాన్నగారు డాక్టర్ వద్దన్నారు. పిచ్చివాడు. ప్రతి మనిషి ఏదో ఒక మత్తులో తనకి ఇష్టం లేనిది, కష్టమైనది మర్చిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. మరుపన్నది లేకుంటే మానవ జీవితం నరకం. బాబు, ఆయమ్మ మరణం నువ్వు మర్చిపోలేకుండా ఉన్నావు. కన్న తల్లినే కఠినంగా చూస్తున్నావేమో. ముందో వెనుకో అందరూ వెళ్ళేవాళ్ళు. కానీ వంశ మర్యాద తరతరాలు వారసత్వంగా ఉండిపోతుంది. దాన్ని కాపాడుకోవడానికి కొన్ని దాచుకోవాలి, ఓర్చుకోవాలి కూడా. మనస్సును చంపుకోలేకపోతే మత్తులో నిద్రపుచ్చాలన్నారు. నాన్నగారి మార్గాన్ని నేను అనుసరించాను. నా మనస్సును చంపుకోలేక ఈ మత్తులో నిద్రపుచ్చుతూ వచ్చాను. కనుకనే మీలో మనసు ఇంకా బ్రతుకుంది. లత, నాకింకా మనసుందంటున్నావా? నిజంగా ఉందంటున్నావా? ఉండబట్టే మారారు. కాదు, నువ్వే మార్చావు. ఈ మత్తు నుండి తప్పించావు. కానీ లత, నా గుండెలో అరని ఈ గాయాన్ని భరించే శక్తి కూడా నువ్వే ఇవ్వాలి. నన్ను ఆదుకోవాలి. ఏమో, వాడు మారాడు అంటే నాకు నమ్మకం లేదు. తాగుబోతు మాటలో ఒక నిలకడ. మీ మాటలు అంతేనా? నేను తాగుబోతున్నా? మీ తమ్ముడు అంత పబ్లిక్ కాదనుకోండి. సర్లే, ఏదో మనసు బాగా కష్టపుచ్చుకుంటే. నా దగ్గర ఎందుకు మీ బుకాయింపులు? మీరు దాన్ని ఒక గంట జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. కనిపెడుతూనే ఉన్నాను. అంటే కన్వేయమని కాదు. మీరేం సామాన్యులా? మిమ్మల్ని నేను ఒక గంట కనిపెడుతూనే ఉంటానులేండి. ఏమిటి కాళ్ళు దీపులు తండ్రి? ఏమిటి ఒళ్ళు దొరకదు తండ్రి? జమీందారులా బతుకుదాం అనుకున్నారు, ఇట్లా అయిపోతుంది అనుకోలేదు తండ్రి. నా బతుకు ఎందుకు ఏడుస్తుండవు? నేను రాలేదేనా మళ్ళా? నువ్వు వచ్చేం చేస్తావైతే? వచ్చిందిగా లతమ్మ కొంపలోకి దొంగ రాజకీయాలు కథ అంతా మార్చి పారేసింది. చిన్నబాబు చూస్తేమో సీసాలని బద్దలు కొట్టేశాడు. ఆయనంటే మందు మానేశాడు. మన అత్తమ్మంతా రాజహంసలో బతికిన వాళ్ళని రోజును మా అప్పమ్మ కూడా హిప్పసారా తాగుతాడు. తీసుకురామంటావా మళ్ళా? తీసుకురావో తప్పునండి. ఇదా సతీశావిత్రిలాగా నా పేనాలు కాపాడుకోవో. ఓ ఓ మెడ కట్టవలసిన గుడ్డ కాలి కట్టవలసి వచ్చింది తండ్రి. తండ్రి అమ్మా అబ్బా, ఊరికే వచ్చిందని తాగితే ఊరే అమ్ముకున్నట్టు ఒక సన్నాసే. ఇదిగో ఇది ఏసే డబ్బాతో పట్టుకొచ్చావు. పెట్రోలాకి ఇరకాయలది కాదు, నిప్పు లాంటి హిప్పసారా. సరవా ఏదే ఓ పెగ్గేసుకున్నాం. అబ్బా ఏం ఘాటే. ఇదిగో నేను తాగలేను, తాగకుండా బతకలేను. చిన్నబాబు గారి దగ్గర నీటంటే కొట్టాను కానీ ఇలాంటి నాటు కొట్టలేదు ఎప్పుడు. ఎట్టా తాగుతానో ఏటో మరి. నువ్వు పడుకో చెప్తా మళ్ళా. పడుకోమంటావు ఏంటి? పడుకో. ఏటోనే ఇబ్బంది పెట్టేస్తున్నాను. అయ్యో వాసన. చాలా అప్పుడే కలుగుతుందండి. అదో కక్కకుండా తాగినాడే పెద్ద గొప్పడే. ఇప్పుడు చెప్పనే చిన్నబాబు గారు తాగుడు మానేసినంత మాత్రమే నేను బతలేడు అనుకుంటున్నాడా?
పెద్ద బాబుని పడతానే పెద్ద బాబుని. మరి నా బోరింగ్ పంపు ఒక ఎకరం నేల? ఏడే ఒక్క ఎకరం నేలను ఒక బోరింగ్ పంపు సరే మరి 5 ఎకరాలు నేల 5 బోరింగ్ పంపులు కావాలి అంతే మరి. అంటే జగమే మాయ గజమే లోయ. ఆ దేవదాసి పక్కనే చిన్న కుక్క పిల్ల, ఈ సీసాదాస్ పక్కనే చిన్న తాగడని పెద్ద గరాడను తిరిగిపోతుంది. అప్పుడే బల్లకొండ. మన రైతులు ఇంకా ఇంత వెనకబడి ఉన్నారు. ఒకనాడు వాళ్ళ పనిపాటలు చూసి ఎంతో అదృష్టవంతులని అసూయపడ్డాను. కానీ నిజం ఇదన్నమాట. కండలరిగేట్టు కష్టపడి కూడా వాళ్ళు కడుపు కాల్చుకుంటూనే ఉన్నారన్నమాట. చూడండి, రైతులంతా మిమ్మల్ని చూడాలని కాల్చుకుని ఉన్నారు. కాచుకోవడం దేనికి? మల్లు రమన్ ఇన్నాళ్ళు మీ పరిస్థితి ఆలోచించకుండా కళ్ళు మూసుకుని ఉన్నందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. ఇక మీకు ఈ కష్టాలు ఎంతో కాలం ఉండవు. నేను అన్ని విషయాలు ఆలోచిస్తాను. మీరు వెళ్ళండి. చిత్తం ప్రభులే రక్షించాలి. నమస్కారం. 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 చిత్తం బాబు. లత, భూములు లేని వాళ్ళందరినీ మన బంజరు భూములు సాగు చేసుకోము. నీటి వసతులు లేని పొలాలకు బావులు పంపులు మంజూరు చేయి. విత్తనాలకు ఎరువులకు కావలసిన ఏర్పాట్లన్నీ మనమే చేద్దాం. ఊరికి 2 ట్రాక్టర్లు కూడా ఇద్దాం. మన ఎస్టేట్ అంతా సస్యశ్యామలం కావాలి. మన వ్యవసాయం దేశానికి ఆదర్శం కావాలి. లత, ఎస్టేట్ అంతా ఒకసారి చూసొద్దాం. ఒక టూర్ ప్రోగ్రామ్. Thank you.